సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఒకప్పుడు షిరిడిలో కలరాజాడ్యము భయంకరంగా చెలరేగుతూ ఉండేది. గ్రామస్తులు భయపడుతూ ఉండేవారు. వారు ఇతరులతో రాకపోకలు మాన్రి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైనటువంటి నియమాలు పాటించవలసిందిగా తీర్మానిస్తారు. కళ్ళని నిర్మూలించడానికి ప్రయత్నిస్తారు. అవి ఏవంటే, 1 కట్టెల బండ్లను గ్రామంలోకి రానియకూడదు, 2 మేకను గ్రామంలో కొయ్యరాదు, ఎవరైనా వీనిని ధిక్కరిస్తే వారికి జరిమానా వేయమని చెప్పి తీర్మానిస్తారు. బాబాకి ఇదంతా ఈ ఒట్టి చాదస్తమని తెలియదు కాబట్టి బాబా ఆ చట్టములను లెక్క పెట్టేవాడు కాదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోకి ప్రవేశించింది. ఊరిలో కట్టెలను కరువున్నదన్నటువంటి విషయం అందరికీ తెలియదు. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నిస్తారు.